హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాస్మి కుకింగ్. టుడే రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. సూపర్గా ఉంటుంది. టేస్టీ లడ్డు, చాలా జ్యూసీగా, స్వీట్ కూడా సూపర్గా ఉందండి. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఖర్జూర్ అండి. నెక్స్ట్ వాల్నట్స్ అండి. కొంచెం వాల్నట్స్ తీసుకోవాలి, ఇంకొంచెం కాజు తీసుకోవాలి, కొన్ని బాదం తీసుకోవాలి, ఇంకొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అండి. క్వాంటిటీ మనకి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అవిసె గింజలు అండి. ఇవి చాలా హెల్తీ, మనకు ఎక్కడైనా దొరుకుతున్నాయి అవైలబుల్గా. ఇంకా నెక్స్ట్ అంజీర్ అండి, కొంచెం అంజీర్, కొంచెం కిస్మిస్, వాటర్ మెలన్ సీడ్స్, నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్ అండి. నెక్స్ట్ గుమ్మడి గింజలు కొన్ని తీసుకోవాలి. నెక్స్ట్ తర్బూజా గింజలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇవి పక్కకు తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఒక క్లిప్ అండి. నెక్స్ట్ కాజు అండ్ వాల్నట్స్ వేసి వేపుకోవాలండి. ఇవి కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే అండి, ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాయి. వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇవి సపరేట్ ఎంపుతున్నామండి, లేదంటే చిన్నగా ఉన్న ఐటమ్ కిందికి మాడిపోతాయి. నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి. అవిసె గింజలు వేసుకోవాలండి. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదండి పక్కకి. నెక్స్ట్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే అండి, ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి. వీటిని ఒక బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి తీసుకుంటున్నామండి. సన్ఫ్లవర్ సీడ్స్ అండి. తర్బూజా గింజలు వేసుకోవాలండి. వాటర్ మెలన్ సీడ్స్ అండి. గుమ్మడి గింజలండి. ఈ 4 ఒకేసారి వేస్తున్నాము. ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఓకే అండి, ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని ఒక బౌల్లో తీసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. దానికి సరిపోతుందండి నెయ్యి, అందుకే మళ్ళీ తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది చాలా హెల్తీ అండి. నెక్స్ట్ కిస్మిస్ అండి. నెక్స్ట్ వాల్నట్స్ అండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న అంజీర్ అండి. చిన్న పీసెస్ చేసుకున్నాము, మంచిగా వేగుతాయి అనేసి. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనకు సపరేట్గా చక్కెర బెల్లం ఏం వాడొద్దండి, మనకు ఈ స్వీటే సరిపోతుంది ఇందులో. నెక్స్ట్ ఇవి ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ ప్రాసెస్ చూసుకుందామండి. చల్లారనివ్వాలి ఫస్ట్. ఓకే అండి, ఇప్పుడు ఐటమ్స్ అన్నీ చల్లగా అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ బాదం వేసుకుంటున్నాను మిక్సీకి. ఒక్క రౌండ్ తిప్పితే చాలండి, మెత్తగా పట్టుకోవద్దు. ఇలా పట్టుకోవాలండి. బాదం పట్టాము. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ వాల్నట్స్ అండి. ఇవి కూడా ఒక రౌండ్ తిప్పుకోవాలి మిక్సీకి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి కూడా అలాగే ఒకే రౌండ్ తిప్పాలండి మిక్సీలో.
ఓకే అండి, ఈ విధంగా ఇవి కూడా మిక్స్ చేసుకొని అందులో కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇవి మిక్సీ అవసరం లేదండి. తెల్ల నువ్వులు, అవిసె గింజలు ఇవి డైరెక్ట్ వేస్తున్నాము. నెక్స్ట్ అంజీర్, కిస్మిస్, ఖర్జూర్ అండి, ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంత ముందుకు మిక్స్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఇప్పుడు లడ్డూలాగా చుట్టుకోవాలండి. మంచిగా కలిపిన తర్వాత ఇది చాలా హెల్దీ అండి. ఈ విధంగా అన్ని ఐటమ్స్ కలుపుకోవాలండి. దీన్ని మనం ఉండలుగా చేసుకోవాలి లడ్డూలాగా. చాలా హెల్దీ అండి, పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినరు కాబట్టి అన్నీ ఇందులో బాగుంటాయి. ఈ విధంగా చిన్నగా ఉండలుగా చుట్టుకోవాలి. ఇవి మనం ఎన్ని ఐటమ్స్ కాకపోయినా మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్ని ఐటమ్స్ వేసామండి. ఇన్ని వేయకపోయినా కూడా మన ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉండే వాటితో కూడా చేసుకోవచ్చు. మామూలుగా కాజు, బాదం, గుమ్మడి గింజలు, కిస్మిస్ ఉంటాయి కదండి, వాటితో కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ, పిల్లలకి రోజు 2 ఇస్తే చాలు, చాలా బాగుంటుంది హెల్త్కి. ఇదిగోండి టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. సూపర్ ఉందండి స్వీట్ మాత్రం లడ్డు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫుల్ వాచ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.